హిట్ టీవీ మనకి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మరి దానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు క్రికెట్ కోచ్ నితిన్ గారు. నమస్కారం అండి. నమస్కారం. నితిన్ గారు చెప్పండి, అసలు రోహిత్ సేన ఎలా ఆడుతోంది? మీరు ఒక క్రికెట్ అభిమానిగా, క్రికెట్ కోచ్ గా ఈ టెస్ట్ సిరీస్ గురించి మీరు ఏం చెప్తారు? ఈ టెస్ట్ సిరీస్ చాలా బాగా జరిగింది. సిరీస్ ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం, చాలా హోరాహోరీగా జరిగింది ఫస్ట్ నుంచి మ్యాచెస్. అండ్ ఈ రోజు 5th టెస్ట్లో కూడా చాలా బాగా ఆడుతున్నారు ఇండియన్ టీం. అండ్ మనకి ఇండియన్ టీం బ్యాటింగ్ టాప్ ఆర్డర్ మాత్రం ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది ప్రతి మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్లో కూడా టాప్ ఆర్డర్ టాప్ 5 బ్యాట్స్మెన్స్ కూడా పర్ఫామ్ చేశారు. ఇది చాలా మంచి సైన్ మన ఇండియన్ టీంకి. ఎందుకంటే టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ 2 times ఫైనల్లో మిస్ చేసాం. బట్ ఈసారి మిస్ కాకూడదు అంటే ఇలా టాప్ ఆర్డర్ అనేది మనకు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తూ ఉండాలి. సో మనకు కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇండియన్ టీం చాలా చేస్తుంది ఇక్కడ. సో మనకు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎస్ఎస్వి జైస్వాల్ మంచి ఓపెనర్ వచ్చేసాడు. శుభ్మన్ గిల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఓపెనర్, సో ఆయన కూడా బాగా ఆడుతున్నాడు. నెక్స్ట్ మనకి మిడిల్ ఆర్డర్లో పడికల్, సర్ఫరాజ్ వీళ్ళు కూడా చాలా ఎక్సలెంట్గా ఆడుతున్నారు. సో ఈ సైన్ చాలా మంచిది ఇండియన్ టీంకి, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరు ఫామ్లో ఉండడం. సో 2 times మిస్ అయిన ఛాంపియన్ ట్రోఫీ ఈ 3rd time అన్న మన ఇండియా సొంతం చేసుకుంటుంది అని అనుకుంటున్నాను. సో మనం పర్ఫార్మెన్సెస్ కూడా చూసాము. ఎస్ఎస్వి జైస్వాల్ 50, రోహిత్ 100 అండ్ గిల్ 100, తర్వాత వచ్చిన పడికల్, సర్ఫరాజ్ వాళ్ళు కూడా 50s చేశారు. సో ఇది చాలా బాగుంది, ఇండియన్ టీంకి ఫ్యూచర్ బాగుంటుంది అని అనిపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు బ్యాట్మెన్ గురించి చెప్పారు. బ్యాట్మెన్తో పాటు ఈక్వల్గా బౌలర్స్ కూడా మనకి మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కుల్దీప్ యాదవ్ 5 wickets అండ్ రవిచంద్రన్ అశ్విన్ 4 wickets. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరూ మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ టీంకి. కుల్దీప్ కూడా చాలా మ్యాచెస్ ఆడుతున్నాడు, ఇండియన్ టీంకి మనకి రిప్రజెంట్ చేశాడు వన్డేలో కానీ టెస్ట్లో కానీ. సో మంచి స్పిన్ బౌలర్. ఐ మీన్ ఇండియన్ ట్రాక్స్ అన్ని స్పిన్ ట్రాక్స్. సో ఈజీగా స్పిన్ బౌలర్స్కి మంచి వికెట్స్ వస్తాయి. సో యాజ్ యూజువల్ మళ్ళీ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్పర్ట్ అండ్ సీనియర్ మోస్ట్ బౌలర్. సో ఆయన కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో కుల్దీప్ ఏంటంటే ఆయన చైనా మ్యాన్, అండ్ చైనా మ్యాన్ అంటేనే స్పెషల్. వరల్డ్లో చాలా రేర్గా ఉంటారు అలాంటి బౌలర్స్. సో ఆయన బౌలింగ్కి ఇంకా ఇంగ్లాండ్ తడబడాల్సి వచ్చింది. సో వాళ్ళ ఫామ్ కూడా మనకి చాలా మంచిది, ఎందుకంటే ఈ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీలో మనకి నెక్స్ట్ ఇంగ్లాండ్లో జరగబోతుంది. సో ఇంగ్లాండ్ కండిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ ఇంగ్లాండ్ పైన జరుగుతున్నాయి. సో మనకి చాలా యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది. సో ఇంతకుముందు ఫస్ట్ దానిలోనే మీరు చెప్పారు రోహిత్ శర్మ చాలా బాగా ఆడారు, సెంచరీ కంప్లీట్ చేశారు అనేసి. ఈ రోహిత్ శర్మ 48 శతకాలకు అంటే సెంచరీస్ కంప్లీట్ చేశారు. అండ్ రాహుల్ ద్రావిడ్ తర్వాత 3rd ప్లేస్లో ఉన్నారు ఈయన. సో ఆయన గురించి, రోహిత్ శర్మ అచీవ్మెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఆఫ్ కోర్స్ మన ఇప్పుడు ఉన్న ఇండియన్ క్రికెట్లో ఇండియన్ టీంని లీడ్ చేస్తుంది రోహిత్ అండ్ విరాట్. సో ఇంకా ప్రజెంట్ విరాట్ అవైలబుల్లో లేడు, బట్ రోహిత్ టెస్ట్ని కంటిన్యూ చేస్తున్నాడు, ఆయన క్యాప్టెన్సీ చేస్తున్నాడు. సో ఆయన బ్యాటింగ్ చూస్తే మనము ఆయనకి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి లెజెండ్స్ నుంచి. ఆయన ఈ రికార్డ్స్ అన్ని సాధించకముందే ఆయన ప్రతిభని సచిన్ టెండూల్కర్ చూశాడు. ఆయన డెబ్యూ చేసిన ఇయర్లోనే సచిన్ కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయనకి. ఈయన ఇండియన్ టీంకి ఒక మంచి కెరియర్, ఈయనతో చాలా సాధించేది ఉంది అని చెప్పి కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ప్రతి దాంట్లో ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ చూస్తూనే ఉన్నాము. టెస్ట్లో, వన్డేలో చాలా బాగా చేస్తున్నాడు. ఈ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఆయన చేతుల మీదుగా వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఈ ఛాంపియన్ ట్రోఫీ అయినా సాధించాలి ఇండియా. ఇప్పటివరకు చాలా మిస్ అయ్యాయి వరల్డ్ కప్స్. సో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ 100% వస్తుంది. ఆయన బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఏంటంటే ఆయన రెస్పాన్సిబిలిటీ బ్యాటింగ్లో బాగుంటుంది. మనకు ఆయన ఆడుతున్న విధానం కానీ, ఆయన దగ్గర అన్ని షాట్స్ ఉంటాయి. ఆ అన్ని షాట్స్ సెలెక్షన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఆ షాట్ సెలెక్షన్ అనేది టీంకి ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అనేది, స్లో ఆడాల్సిన టైంలో స్లో ఆడడము, ఫాస్ట్గా ఆడాలి టైంలో ఫాస్ట్గా ఆడడము, ఇలా ఆయన స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి. సో అందువల్లనే ఇండియా టీం ఈ పొజిషన్లోకి ఉంది అని చెప్పుకోవచ్చు మనం. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ వాళ్ళు 218 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు బాగా ఆడలేకపోయారా, మన వాళ్ళు బాగా ఆడారా? ఆఫ్ కోర్స్ అక్కడ మన బౌలర్స్కి క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ బాల్స్ చూస్తుంటే ఒక్కొక్క బాల్ ఎంత టర్న్ అవుతుందంటే చాలా ఎక్సలెంట్గా టర్న్ చేస్తున్నారు. అండ్ లైన్ అండ్ లెంత్ కూడా పర్ఫెక్ట్గా వేస్తున్నారు. బ్యాట్స్మెన్ని రీచ్ చేయడం కానీ, బ్యాట్స్మెన్ స్టెప్ అవుట్ అయిన తర్వాత కూడా ఆయనకి బీట్ చేస్తున్నారు మన బౌలర్స్.
సో ఛాన్స్ ఇవ్వట్లేదు. 100% ఛాన్స్ రావట్లేదు. మనకి కుల్దీప్ బౌలింగ్లో చూసాము, రాంగర్ వన్ వేసాడు. బౌలర్ స్టెప్ అవుట్ అయిన తర్వాత ఆయనకి రాంగర్ వన్ వేసి కూడా బాల్ బీట్ చేసి స్టంప్ అవుట్ చేయడం జరిగింది. సో అట్లా ఎక్స్ట్రాడినరీ బౌలింగ్, లైన్ అండ్ లెంత్ అండ్ బౌలర్ని బ్యాట్స్మెన్ని రీచ్ చేయడం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా రీచ్ చేస్తున్నారు. మనకి అశ్విన్ అయితే రెగ్యులర్గా చూస్తున్నాం, ఆయన మిస్టరీ స్పిన్నర్. ఆయన ధోని తర్వాత మైండ్ గేమ్ ఆడే ప్లేయర్ అంటే నా దృష్టిలో అశ్విన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన తీసుకునే ప్రతి స్టెప్లో కూడా 100% రీచ్ చేస్తాడు. ఏ స్టెప్ని సింపుల్గా చేయడు. ఆయన బౌలింగ్ వేసేటప్పుడు కూడా మనకు ఆయన వేరియేషన్స్, బ్యాట్స్మెన్ ఎంత రీడ్ చేస్తాడంటే ఆ బ్యాట్స్మెన్కి ఇంకా 100% లాక్ అయిపోవాలి. ఆయన షాట్, నెక్స్ట్ షాట్ ఏం ప్రిపేర్ అయినా అది లాక్ చేసుకునేలా బౌలింగ్ చేసేంత కెపాసిటీ ఉంది. సో అలాంటి మైండ్ గేమ్ ఆడే ప్లేయర్ మనకు అశ్విన్. సో ఆయన ఈ ఛాంపియన్ ట్రోఫీలో మనకి లాస్ట్ వరకు ఉంటే బాగుంటుంది. మధ్యలో ఎలాంటి ఇంజరీస్ జరగకుంటే 100% ఈ ఛాంపియన్ ట్రోఫీ కూడా మనం సాధించుకోగలుగుతాం. లాస్ట్ టైం ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో ఆయన లేకపోవడం మనకు చాలా మైనస్. బట్ ఈసారి ఆయనని మిస్ చేయరని అనిపిస్తుంది. ఎందుకంటే మనం 2 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ చూసాము, రెండిట్లో అశ్విన్ లేడు. దానికి ఎంత లాస్ అయ్యాం అనేది ఈసారి రిగ్రెట్ అవుతుంది ఇండియన్ టీం అని చెప్పుకోవచ్చు. మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రవిచంద్ర అశ్విన్. సో ఒక క్రికెట్ అభిమానిగా మీకు బాగా నచ్చిన, మీకు ఐడల్ బౌలర్ ఎవరు? యా, ఆఫ్ కోర్స్ నాకు స్పెషల్గా ఫాస్ట్ బౌలర్ అయితే డేల్ స్టేన్ అండి. ఆయన ఎందుకు? ఎందుకంటే మనకి ఫాస్ట్ బౌలర్స్ అంటే మోర్లీ స్పీడే చూస్తుంటారు మ్యాక్సిమం, ఐదర్ బౌన్స్ చూస్తారు లేదా యార్కర్ చూస్తారు. బట్ ఫాస్ట్ బౌలింగ్లో స్వింగ్ చేయగలిగిన ఒకే ఒక బౌలర్, బోత్ సైడ్స్, ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ రెండు చేయగలిగిన బౌలర్ డేల్ స్టేన్. మనము ఆయన కెరియర్ గురించి మాట్లాడుకుంటే కంటిన్యూగా 6 years ఓల్డ్ నెంబర్ 1 బౌలర్, టెస్ట్ బౌలర్గా ఉన్నాడు. ఆయన అంత లాంగ్ కెరియర్ ఒక బౌలర్ కానీ ఒక బ్యాట్స్మెన్ కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉండడం అంటే ఇంపాసిబుల్. 6 years కంటిన్యూస్గా ఎవరు ఆయన దగ్గరికి దరిదాపులో కూడా రాలేకపోయారు. అంత బౌలింగ్ చేశారు అన్నట్టు అక్యురేట్గా. ఆయన లైన్ అండ్ లెంత్ కానీ, ఇన్ స్వింగ్ చేయడము, అవుట్ స్వింగ్ చేయడము, ఆ ఫేస్ 140+ స్వింగ్, బోత్ సైడ్ స్వింగ్ చేసే అంత బౌలర్ ఇప్పటివరకు ఇండియాలో, వరల్డ్లో ఎవరు లేరు. 150, 160 వేశారు మనకు ఎవరు, బ్రెట్లీ, షోయబ్ అఖ్తర్, బట్ స్వింగ్ లేదు వాళ్ళ దగ్గర. షాన్ టైట్ వేసాడు 160, బట్ వాళ్ళు స్వింగ్ చేయలేకపోయారు. అందుకనే ఈయన తీసిన వికెట్స్ తీయలేకపోయారు. ఈయన చేసినంత బ్యాట్స్మెన్ని స్ట్రగుల్ చేయలేకపోయారు. చాలా చాలా పెద్ద బ్యాట్స్మెన్స్, హార్డ్ హిట్టర్స్ కూడా లైక్ వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇలాంటి వాళ్ళు కూడా ఎవరికి భయపడ్డారంటే మీ నైట్ మేర్ ఎవరా అంటే డేల్ స్టేన్ అని చెప్తారు. సో అంత గ్రేట్ బౌలర్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాట్స్మెన్ సచిన్, విరాట్, ద్రావిడ్, వీళ్ళు ముగ్గురు ఎక్సలెంట్ అనిపిస్తుంటారు నాకు. ఒక్కరి పేరు చెప్పాలంటే? ఒక్కరి పేరు అంటే విరాట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు సచిన్ గ్రేట్ బ్యాట్స్మెన్, బట్ విరాట్ ఏంటంటే కన్సిస్టెంటీ, సచిన్కి కొద్దిగా గ్యాప్ వచ్చింది మధ్యలో ఆ స్కోర్ చేయడానికి కానీ అట్లా గ్యాప్ వచ్చింది. బట్ విరాట్ అలా కాదు, కన్సిస్టెంట్గా చాలా తక్కువ గ్యాప్తో స్కోర్స్ కంటిన్యూగా చేస్తూనే వచ్చాడు అన్నట్టు. సో అంత కన్సిస్టెంట్గా, అంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్తో ఒక ప్లేయర్ ఆడడం అంటే ఇంపాసిబుల్. అది ఎటువంటి కండిషన్స్ అని కానీ, బౌలర్స్ కానీ, అవుట్ సైడ్ ఇండియా కానీ, ఇండియాలో కానీ చాలా తక్కువ గ్యాప్ వచ్చాడు అన్నట్టు. సెంచరీకి మధ్య అంత తక్కువ గ్యాప్లో స్కోర్స్ చేయడం అంటే ఇంపాసిబుల్. సో ఆయన ఏంటి ఐసెట్, బాల్ పైన ఉండే ఆయన ఐసెట్ కానీ, ఆయన కన్సిస్టెన్సీ, ఆయన ఫోకస్, ఆయన ఫిట్నెస్ లెవెల్లో కూడా విరాట్ని ఎవరు బీట్ చేయలేదు. సో అట్లా ఫిట్నెస్తో పాటు స్కోర్ కన్సిస్టెంట్గా ఉండడం అనేది చాలా రేర్. ఆ క్రెడిట్ అందుకనే నేను విరాట్కి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను. సో నితిన్ గారు, మన వాళ్ళు 100 ఓవర్లు ఆడిన తర్వాత కూడా 440 పరుగుల అబోవ్ ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఈ మ్యాచ్ కూడా మనం గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? యా, ఆఫ్ కోర్స్ 90+ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు మనం చెప్పలేము. అది ఎలా ఉంటుందంటే పిచ్ అనేది సెకండ్ ఇన్నింగ్స్లో డే 3లో, డే 4లో జరుగుతుంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే పిచ్ అనేది మొత్తం ఫ్లాట్గా అయిపోతుంటుంది. దానిపైన బౌన్స్ అనేది ఉండదు. సో టర్న్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది, క్విక్ మూమెంట్స్ ఉండవు. సో టర్న్ ఎక్కువ అయిపోతుంటుంది. ఆ టైంలో మనకు బ్యాట్స్మెన్స్ ఒక్కోసారి ఎక్స్ట్రాడినరీ బాల్స్ పడ్డాయంటే 100% కొలాప్స్ అయిపోవాల్సిందే. మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో 600 చేసినా సెకండ్ ఇన్నింగ్స్లో 100 ఆల్ అవుట్ అయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. టెస్ట్ అంటే అలా ఉంటుంది అన్నట్టు. ఆ కంటిన్యూస్గా 4th డే నడుస్తుంటుంది కాబట్టి
సో ప్రాబ్లం ఉంటుంది. బట్ మనకి ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచి లీడ్ వచ్చింది. సో ఇంగ్లాండ్కి సెకండ్ ఇన్నింగ్స్లో కూడా కష్టాలు ఉంటాయి 100%. ఎందుకంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా ఫ్లాప్లో ఉంది. ఆ మిడిల్ ఆర్డర్ ఇప్పటికీ కోలుకోవట్లేదు. స్పెషల్లీ జో రూట్ ఇలాంటి బ్యాట్స్మెన్స్, స్పెషల్ బ్యాట్స్మెన్స్, వాళ్ళు బెన్ స్ట్రోక్ కానీ వీళ్ళు ఇంకా ఫామ్లో రాలేదు. సో ఇంగ్లాండ్కి కష్టాలు తప్పవు. 100% ఇండియాదే మ్యాచ్ అని అనిపిస్తుంది. చూడాలి. సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఇంగ్లాండ్ ఒకవేళ ఫామ్లోకి వచ్చారంటే లైక్ మనకి లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు పర్ఫామ్ చేశారు. హోలీ పోప్ కానీ వీళ్ళు జో రూట్ కానీ సెకండ్ ఇన్నింగ్స్లో బాగా ఆడతారు. సో వాళ్ళు కనుక అవుట్ అయిపోతే మనకే మ్యాచ్. వాళ్ళు అవుట్ అవ్వలేదంటే చెప్పలేం మ్యాచ్. సో ఈ టెస్ట్ మ్యాచ్ 5లో మీరు చూసుకుంటే హైలైట్స్ ఏం చెప్తారండి? ఈ మ్యాచ్లో స్పెషల్గా మనకి బౌలర్స్ హైలైట్ అని చెప్పొచ్చు. మనము ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసాం బౌలర్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేశారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా చాలా బ్యాటింగ్ బాగా చేసినా కానీ అందులో ఇంగ్లాండ్ బౌలర్స్ ఉన్నారు. ఆయన మనకు బషీర్ 4 వికెట్ హాల్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పటివరకు అయితే 4 వికెట్స్ తీశాడు. ఆయన అంత స్కోర్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ 3 వికెట్స్ తీయడం అంటే నాట్ ఎన్ ఈజీ. సో మనకు బౌలర్స్ హైలైట్, ఎస్పెషల్లీ ఇండియన్ పిచెస్ అంటేనే బౌలర్స్కి పిచెస్. అండ్ సో ఎస్పెషల్లీ స్పిన్ బౌలర్స్ పిచెస్ అని చెప్పొచ్చు. సో 100% స్పిన్ బౌలర్స్ హైలైట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఏంటంటే ఇండియన్ బ్యాట్స్మెన్స్ స్పెషల్గా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ వీళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో బాగా రాణిస్తున్నారు. వాళ్ళిద్దరి స్కోర్స్ సెకండ్ ఇన్నింగ్స్లో బాగున్నాయి. మనము శుభ్మన్ గిల్ స్కోర్స్ చూస్తుంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఇప్పుడు విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ వీళ్ళని కూడా బీట్ చేసేసాడు సెకండ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్ మ్యాక్సిమం స్కోర్ చేసిన దాంట్లో. సో మనకి వీళ్ళు హైలైట్ అవుతారు. నెక్స్ట్ ఇన్నింగ్స్లో కూడా వీళ్ళిద్దరు పర్ఫామ్ చేస్తే మాత్రం ఇంకా ఇండియాకి తిరుగులేదని చెప్పొచ్చు. సో భవిష్యత్ చాలా దృఢంగా ఉందని చెప్పొచ్చు మన ఇండియన్ క్రికెట్ టీమ్ది. 100% టెస్ట్ అయితే చాలా స్ట్రాంగ్ చేసుకున్నారని చెప్పొచ్చు. మనకి ఈ సిరీస్ త్రూ అయితే ఇంకా మనకి న్యూ కమర్స్కి, జూనియర్ ప్లేయర్స్కి వీళ్ళకి మంచి ఎక్స్పోజర్ వచ్చింది. సో వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తే మాత్రం 100% ఇండియాకి టెస్ట్లో ఇంకా తిరుగులేదని చెప్పొచ్చు. సో నితిన్ గారు, మనం ఇండియన్ క్రికెట్ టీం గురించి మాట్లాడుకున్నాం, మన క్రికెట్ టీం గురించి. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ టీం గురించి మాట్లాడుకోలేదు. వాళ్ళు కూడా ఎంతో కొంత కృషి చేస్తున్నారు. ఎంత ఓడిపోయినా సరే ఎవరి కృషి వాళ్ళు చేస్తారు. సో మన ఇంగ్లాండ్ క్రికెట్ టీం నుంచి చూసుకున్నట్లయితే జేమ్స్ అండర్సన్ 40+ ఏజ్. అసలు మామూలుగా అసలు మనకి ఈ ఏజ్లోనే కొంచెం పరిగెత్తాలన్నా ఏమైనా చేయాలన్నా కష్టంగా ఉంటుంది. స్టిల్ ఎంత స్పోర్ట్స్ మ్యాన్ అయినా కూడా రిటైర్ అవ్వాలి ఇలాంటి కొన్ని ఉంటాయి కదా. బట్ స్టిల్ ఆయన చాలా బాగా ఆడుతున్నారు. ఆయన గురించి మీరు ఏం చెప్తారు? స్పెషల్లీ మనము ఇప్పుడు ఈ టెస్ట్ అంటేనే చాలా లాంగ్ ఫార్మాట్ 5 డే గేమ్. ఇందులో చాలా ఫిట్నెస్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. స్పెషల్లీ చాలా ఫిట్నెస్ ఉండాలి. అందులో ఇంకా ఫాస్ట్ బౌలర్ అంటే ఇంకా హెవీగా ఫిట్నెస్ ఉండాలి. అలాంటి ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ ఒక ఫాస్ట్ బౌలర్గా 40+ ఏజ్లో కూడా కొనసాగించడం అంటే నాట్ ఏ జోక్. మళ్ళీ అందులో ఆయన పర్ఫార్మెన్స్ లేదా అంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. 500+ వికెట్స్ తీశాడు. ఇంకా కంటిన్యూగా పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి అసలు ఒక ఫాస్ట్ బౌలర్కి గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్కి చాలా షార్ట్ కెరియర్ ఉంటుంది. ఆయన చాలా ఇండియాలోనే కాదు వరల్డ్లో ఎవరైనా సరే ఫాస్ట్ బౌలర్ కెరియర్ అనేది చాలా చిన్న కెరియర్. యాజ్ అ బ్యాట్స్మెన్కి లాంగ్ కెరియర్ ఉంటుంది, స్పిన్నర్స్కి లాంగ్ కెరియర్ ఉంటుంది, వికెట్ కీపర్కి కొద్దిగా తక్కువ ఉంటుంది. బట్ అందులో ఇంకా ఫాస్ట్ బౌలర్ కంటే చాలా షార్ట్ కెరియర్ ఉంటుంది. అలాంటి షార్ట్ కెరియర్ని ఈయన ఇంత లాంగ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే నియర్లీ ఒక 15+ ఇయర్స్ నుంచి ఆయన క్రికెట్ ఆడుతున్నాడు. సో 15+ ఇయర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఒక ఫాస్ట్ బౌలర్ కంటిన్యూగా ఆడడం అంటే నాట్ ఎ జోక్. ఆయన ఫిట్నెస్ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఆయన పర్ఫామ్ చేస్తున్నాడు. మనము ఈ మ్యాచ్లోని మనం చూసుకుంటే ఆయన పర్ఫార్మెన్స్ ఇంగ్లాండ్కి కావాల్సిన బ్రేక్ త్రూ అంటే ఇంగ్లాండ్ వికెట్లు పడట్లేదు, మన ఇండియన్ బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడుతున్నారు. అలాంటి టైంలో వచ్చి బ్రేక్ త్రూ ఇచ్చాడు, శుభ్మన్ గిల్ని బౌల్డ్ చేశాడు. సో అంత ఆల్రెడీ సెంచరీ చేసి సెట్ అయిన బ్యాట్స్మెన్ని బౌల్డ్ చేయడం అంటే నాట్ ఎన్ ఈజీ. ఆయన స్వింగ్ ఉంటుంది ఇంకా అది హైలైట్ అసలు. ఇంకా స్పెషల్లీ మనకి ఇంగ్లాండ్ కండిషన్స్, ఆస్ట్రేలియా ఇలాంటి ప్లేసెస్లో ఆయన స్వింగ్ని మనము అసలు తట్టుకోలేరు బ్యాట్స్మెన్స్. అంత ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ 2 చేయగలుగుతాడు. సో అలాంటి ప్లేయర్ ఇంకా ఆడడము ఆయనని ఇన్స్పైరేషన్గా తీసుకోవాలి అప్కమింగ్ ప్లేయర్స్. మనం చూస్తున్నాము స్పెషల్గా కొన్ని కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇండియాలో టెస్ట్ క్రికెట్ ఆడడానికి ప్లేయర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. లైక్ శ్రేయస్ అయ్యర్,
ఇలాంటి ప్లేయర్స్ ఈశాన్ కిషాన్ ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళపైన బ్యాన్స్ జరగడము, వాళ్ళని టీం నుంచి తీసేయడము, కాంట్రాక్ట్ నుంచి తీసేయడం జరుగుతుంది. అంత యంగ్ ప్లేయర్స్ ఉండి కూడా వాళ్ళు ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ 40+ ఏజ్లో ఆయన ఆడి ఆ, ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నాడు. అది మన వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ కావాలి. లేకపోతే ఇలాంటి ప్లేయర్స్ కొద్దిగా డిమోటివేట్ అయిపోతుంటారు. అప్కమింగ్ ప్లేయర్స్కి చాలా గ్రేట్ మోటివేషన్ అని చెప్పొచ్చు ఆయనని. డివోషన్ టువర్డ్స్ క్రికెట్ అని చెప్పొచ్చు ఇంకా. 100%. అలాగే మన ఇండియన్ క్రికెటర్స్లలో ఫాస్ట్ బౌలర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు అనేసి విన్నాం. అది ఎంతవరకు నిజం అంటారు? ఆఫ్ కోర్స్ ఇండియన్ టీంకి ఇప్పుడు ప్రజెంట్ అయితే బూమ్రా బౌలింగ్ చేస్తున్నాడు, బట్ ఇంజురీస్ ఎక్కువ అవుతున్నాడు. సిరాజ్ కన్సిస్టెంట్గా లేడు. సో ప్రజెంట్ ఇండియన్ టీంకి ఒక బౌలింగ్ కాంబో అనేది లేదు. షమి కూడా చాలా ఎక్సలెంట్గా వరల్డ్ కప్లో బౌలింగ్ చేశాడు, బట్ ఇంజురీస్కి లోనయ్యాడు. అండ్ ఇంజురీస్తోనే ఆయన వరల్డ్ కప్ ఆడడం జరిగింది. సో ఇది ఇండియాకి చాలా డిసప్పాయింటింగ్ థింగ్. నెక్స్ట్ ఎందుకంటే మనకు ఈ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ అనేది ఇంగ్లాండ్లో ఉంది. అది సేమ్ కండిషన్స్, మొత్తం స్వింగ్ ఉంటుంది, ఫాస్ట్ బౌలింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇండియా దానిపైన ఫోకస్ చేయకపోతే మనకి టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ అనేది చాలా క్రూషియల్ అవుతుంది. ఎందుకంటే మనకు ఫారెన్ కంట్రీస్లలో 100% ఫాస్ట్ బౌలర్స్ కావాలి. ఇప్పుడు ఇండియాకి ఫాస్ట్ బౌలర్స్ కన్సిస్టెంట్గా ఆడే ఒక ఫాస్ట్ బౌలర్ లేడు. లైక్ ఫామ్లో ఉన్న షమి లేడు టీంలో, బూమ్రా ఇంజూర్డ్లో ఉంటున్నాడు రెగ్యులర్గా, హార్దిక్ పాండ్యా ఇంజూర్డ్లోనే ఉంటున్నాడు. సో ఒక మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయిస్తూ వాళ్ళకి కావాల్సిన బ్రేక్స్ ఇస్తూ కానీ టీంలో క్యారీ చేయాలి ఫాస్ట్ బౌలర్స్ని. 100% ఇండియాకి అయితే ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ లేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే కన్సిస్టెంట్గా ఈ మ్యాచ్లో బూమ్రా ఆడితే నెక్స్ట్ మ్యాచ్లో ఆడతాడో లేదో అనేది డౌట్గా ఉంటుంది. ప్రతి మ్యాచ్లో మనకి ఒక ఫాస్ట్ బౌలర్ ఆడితే ఇంకో మ్యాచ్లో ఆడతాడా లేదా అనే కండిషన్లో ఉన్నది ఇండియన్ టీం. సో 100% ఇండియన్ టీం ఫాస్ట్ బౌలర్స్ పైన ఫోకస్ చేయాలి, ప్రిపేర్ చేసుకోవాలి, ఒక కాంబోని ప్రిపేర్ చేసుకోవాలి. అట్లీస్ట్ 3 మెంబర్స్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి మనం ఫారిన్ కంట్రీస్లో ఆడాలంటే. సో ఇది చాలా మెయిన్ ప్రాబ్లం అని చెప్పొచ్చు ఇండియన్ టీంకి. ఇప్పుడు బ్యాటింగ్లో ఫామ్లో ఉంది, స్పిన్ బౌలింగ్లో కూడా చాలా బాగుంది, బట్ ఫాస్ట్ బౌలర్స్ లేరు మనకి, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేరు. సో ఇందులో ల్యాక్ ఉంది. దీనివల్లనే మనం వరల్డ్ కప్లో కూడా చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. వరల్డ్ కప్ ఫైనల్లో కూడా మనకి బౌలర్స్ లేకపోవడం మనకి చాలా డిసప్పాయింటింగ్ థింగ్. ఎందుకంటే అక్కడ షమి ఒక్కడే పర్ఫామ్ చేస్తున్నాడు, ఇటు సిరాజ్ పర్ఫార్మెన్స్ రాలేదు, బూమ్రా పర్ఫార్మెన్స్ రాలేదు. అందుకనే మనం వరల్డ్ కప్లో లాస్ అవ్వడం జరిగింది. సో దీనిపైన ఇండియా టీం 100% కాన్సన్ట్రేట్ చేయాలి. లేదంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ కప్లు కూడా అన్నీ వదులుకోవడమే. నితిన్ గారు, ఇప్పుడు దేవదత్ పడికల్ మనకి ఎక్కువగా మన ఐపీఎల్ సీజన్స్లలో చూసాము బెంగళూరు తరపు నుంచి. అయితే ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేశాడు. ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఆఫ్ కోర్స్ దేవదత్ పడికల్ చాలా మంచి బ్యాట్స్మెన్. ఆయన ఒక రెస్పాన్సిబుల్గా ఆడే బ్యాట్స్మెన్. సో ఆయన మనము ఫస్ట్ మనకి ఆయన ఎక్స్పోజర్ వచ్చింది మనకి స్పెషల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ఐపీఎల్ ఆర్సీబీ నుంచి. బట్ ఆర్సీబీ కన్నా ముందు సయ్యద్ ముస్తాకిల్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేశాడు. సో ఆ తర్వాత ఆయనకి ఆర్సీబీలో ఛాన్స్ వచ్చింది. సో ఆర్సీబీలో ఛాన్స్ వచ్చినా దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాడు. అక్కడ నుండి ఇండియా టీంకి ఆడడం చూసాం మనము. ఇండియన్ టీంకి కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు, వన్డేలో కానీ టెస్ట్లో కానీ T20లో కానీ. సో అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ టెస్ట్కి కూడా వచ్చాడు. సో 100% టెస్ట్లో కూడా ఫస్ట్ డెబ్యూ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇది మంచి సైన్ అని చెప్పొచ్చు ఇండియన్ టీంకి. సో ఇండియన్ టీంకి మిడిల్ ఆర్డర్ లోట్ అనేది తీరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ 4 ఆడాడు ఆయన. సో నెంబర్ 4 అంటే మిడిల్ ఆర్డర్. మనకి ఇండియన్ టీంకి ఎప్పుడు మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంటుంది. సో ఆ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు మనము. లైక్ పడికల్, సర్ఫరాజ్ అండ్ ధ్రువ్ జురెల్ వీళ్ళు ముగ్గురు మిడిల్ ఆర్డర్లో సెట్ అయిపోయారు. సో ఇది పడికల్ నెక్స్ట్ మ్యాచ్లలో కూడా పర్ఫామ్ ఇలాగే చేస్తే మనకి ఇండియాకి మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం అనేది వెళ్ళిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ. నితిన్ గారు, ఇప్పుడు మన ఇంగ్లాండ్ తరపు నుంచి చూసుకున్నట్లయితే షోయబ్ బషీర్ అతను చాలా బాగా ప్లే చేస్తున్నారు అనేసి విన్నాము. ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఆఫ్ కోర్స్ మనము చూస్తున్నాము ఫస్ట్ టెస్ట్ ఆయన ఫస్ట్ మ్యాచ్ నుంచి చూస్తున్నాము చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. మంచి ఆఫ్ స్పిన్నర్, ఇంగ్లాండ్కి మంచి ఆఫ్ స్పిన్నర్ దొరికాడు. అసలు యంగ్ ఏజ్లో కూడా ఎంత మంచి మంచి ఏమంటారు మనకి స్పెషల్గా స్కిల్స్ అనేవి రీడ్ చేసే స్కిల్స్ అనేవి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. బ్యాట్స్మెన్ని రీడ్ చేయడము మనకు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసాము. మన యశస్వి జైస్వాల్కి ఎక్స్ట్రాడినరీ బాల్ వేసాడు. బాల్ని బాడీ లైన్లో వేసి బయటకు అవేగా మూవ్ చేసి ఆయనని స్టంప్అవుట్ చేయడం జరిగింది. సో అట్లా ఆయన దగ్గర స్కిల్స్ బాగున్నాయి. అండ్ చాలా అగ్రెసివ్గా ఉన్నాడు ఆయన బౌలింగ్లో కూడా. అగ్రెషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది.
ఇంగ్లాండ్కి మంచి స్పిన్ బౌలర్ దొరికాడు మనకి. మోయిన్ అలీ, వీళ్ళ రషీద్ తర్వాత ఒక మంచి బౌలర్ అని చెప్పుకోవచ్చు మనము ఇంగ్లాండ్కి. సో ఇంగ్లాండ్కి బౌలింగ్లో చెప్పుకోదగ్గ బౌలర్ అంటే షోయబ్ బషీర్ అని చెప్పుకోవచ్చు. ఆయన తప్ప మిగతా వారు ఎవరు అంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ అయితే చేయట్లేదు. 3 టెస్ట్ మ్యాచెస్లో చూస్తున్నాము, ఆయన ఇచ్చినంత కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇంగ్లాండ్లో ఏ బౌలర్ ఇవ్వలేదు. అదర్వైజ్ ఆయనతో పాటు ఇంకో బౌలర్ ఇచ్చి ఉంటే 100% మ్యాచెస్ ఇండియాకి ఇంకా చాలా టఫ్ అయ్యేవి. మ్యాచ్ కూడా టెస్ట్ సిరీస్ కూడా క్లోజ్ వచ్చేదని నా ఒపీనియన్. నితిన్ గారు, అసలు ఫస్ట్ టెస్ట్ సిరీస్ గురించి అందరూ చూస్తూ ఉంటారు, కానీ దాన్ని కొంచెం లోతుగా వెళ్ళి ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా ఆడుతున్నారు అనేది చెప్పడం మేబీ క్రికెట్ ఫ్యాన్స్ బాగా చాలా చిన్నప్పటి నుంచి చూసే వాళ్ళు చెప్తారేమో, కాకపోతే కోచ్ నుంచి చెప్తే ఇంకొక లెసన్స్ లాగా అనిపిస్తుంది. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఇలాగే మాకు తెలియని ఎన్నో విషయాలు క్రికెట్ గురించి మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.